అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారిచే విద్యాంజలికి సంబంధించినటువంటి ఒక డిజిటల్ ఫ్లయర్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూస్తున్నాము. విద్యాంజలి 2.0 షేప్ ద ఫ్యూచర్. వాలంటీర్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. పాఠశాల విద్య రూపురేఖలు మార్చటంలో విద్యాంజలి అనేటువంటిది ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమంలాగా ఉపయోగపడుతుందనేటువంటి విషయాన్ని ఈ స్క్రీన్ మనకు తెలియచేస్తుంది. గమనించండి, ఈ విద్యాంజలి 2.0 అనేటువంటిది పాఠశాల విద్యకు సంబంధించినటువంటి వాలంటీర్ సర్వీసెస్ అందచేయటం కోసం కొన్ని వసతులను, సౌకర్యాలను, సదుపాయాలను అందజేయటం కోసం ఏర్పరిచినటువంటి కార్యక్రమం. రాష్ట్రంలో ఉన్న అన్ని కేటగిరీల, అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు ఈ పోర్టల్లో నమోదవటానికి వీలవుతుంది. అంతేకాకుండా వేరువేరు సదుపాయాలను కానివ్వండి, సౌకర్యాలను కానివ్వండి, వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి పొందే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని ఈ ఫ్లయరు తెలియచేస్తుంది. మరి దీని యొక్క లక్ష్యాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన మరియు గుణాత్మకమైన విద్యను పెంపొందించటంలో భాగంగా ఇది ఉపయుక్తంగా ఉంటుంది. పాఠశాలల్లో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి, సేవలు కానివ్వండి అందజేయటానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విద్య మరియు సాక్షరతా విభాగం వారు దీన్ని ప్రవేశపెట్టారు. మరి ఎవరు దీనిలో వాలంటీర్గా చేరవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ స్క్రీన్ మనకి తెలియచేస్తుంది. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఎన్జిఓ వారైనా, ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఉండేటువంటి వారైనా, లేదా సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైనా దీనిలో నమోదు చేసుకోవచ్చు మరియు పార్టిసిపేట్ కూడా చేసేదానికి వీలవుతుంది. మరి పార్టిసిపేట్ చేయటానికి అవకాశం కల్పించేటువంటి పోస్టర్ ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నాం. జాయిన్ ఆంధ్రాస్ ఎడ్యుకేషన్ జర్నీ అనేటువంటి ఒక పోస్టర్ని గమనిస్తున్నాం. దానికి రైట్ సైడు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. క్విక్ రెస్పాన్స్ కోడ్ కూడా కనిపించడం మనం చూడొచ్చు. ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్ ద్వారా మనం విద్యాంజలి పోర్టల్లోకి నేరుగా ప్రవేశించేటువంటి అవకాశం ఉంది. ఈ క్విక్ రెస్పాన్స్ కోడ్ను మనం గూగుల్ లెన్స్కి అప్లోడ్ చేసినట్లయితే మనకు నేరుగా విద్యాంజలి పోర్టల్లో వివిధ విభాగాలలోకి వెళ్ళటానికి ఒక లింక్ కూడా కనిపిస్తుంది. నేను ఈ లింక్ని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే విద్యాంజలి 2.0 ఏ స్కూల్ వాలంటీర్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక స్క్రీను డిస్ప్లే అయింది. దీనిలో 3 విభాగాలు ఉన్నాయి. విద్యాంజలి వెబ్ పోర్టలు, అదేవిధంగా వాలంటీర్ రిజిస్ట్రేషను, స్కూల్ రిజిస్ట్రేషను. దీంట్లో మనం వాలంటీర్ రిజిస్ట్రేషన్ని
క్లిక్ చేసినట్లయితే వాలంటీర్గా ఈ చక్కని కార్యక్రమంలో పాల్గొనటం కోసం అవసరమైనటువంటి వివరాలు ఇండివిజువల్ కానివ్వండి, ఎన్జిఓ కానివ్వండి, సిఎస్ఆర్ కానివ్వండి రిజిస్టర్ కావచ్చు. ఇక్కడ ఉన్నటువంటి రేడియో బటన్ను క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ అందజేయాల్సి ఉంటుంది. అందజేసిన అనంతరం సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చున్నారో దానికి ఓటీపీ వెళ్ళటం ద్వారా తదుపరి అంశాలన్నింటినీ మనం రిజిస్టర్ చేసుకోవడానికి వీలవుతున్న విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. అలాగే మరలా మనం బ్యాక్కి వచ్చినట్లయితే విద్యాంజలి వెబ్ పోర్టల్ని క్లిక్ చేశాను. వెబ్ పోర్టల్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 2 రకాలైన ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ బటన్లో రిజిస్టర్ అని కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే పాఠశాల వారు రిజిస్టర్ చేసుకున్నట్లయితే లాగిన్ బటన్ ద్వారా మనం ఎంటర్ అయ్యేదానికి వీలవుతుంది. నేను రిజిస్టర్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. పాఠశాల స్థాయిలో మనం నమోదు కావాలంటే ఖచ్చితంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి యూడైస్ కోడ్ను అలాగే క్యాప్చాను అందజేసి అదేవిధంగా మనం లాగిన్ అవటం కోసం వీలయ్యేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే దాంతోపాటుగా మనం ఈ వాలంటీర్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, స్కూల్ రిజిస్ట్రేషన్ కానివ్వండి, అన్ని రకాలైనటువంటి రిజిస్ట్రేషను ఇక్కడ మనం చేసుకోవటానికి నేరుగా ఒకే క్యూఆర్ కోడ్తో వీలవుతుందనే విషయాన్ని ఇక్కడ మనం స్పష్టం చేయటం జరుగుతుంది. మరొకసారి లింకుని క్లిక్ చేశాను. గమనించండి, 3 లింకులు ఒక దగ్గరే కనిపించటం మనం చూస్తున్నాము. ఈ లింకులన్నింటినీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా పాఠశాలలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు కానివ్వండి, వాలంటీర్గా స్వచ్ఛందంగా ఎవరైతే సేవలు సదుపాయాలను పాఠశాలలకు సమకూర్చుకోవాలనేటువంటి సదుద్దేశంతో ఉన్నవారైనప్పటికీ వారు కూడా ఈ లింక్ను ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.